హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఏంటబ్బా అమ్మ చాట్లో ఒడ్లు పట్టుకోంది అనుకుంటారా? ఇవైతే నార్మల్ ఒడ్లు కదండి, మొలకొచ్చిన ఒడ్లు. ఈ ఒడ్లతో అమ్మ ఈ రోజు ఇంట్లోనే అటుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తుందండి. ఇంట్లోనే అటుకులు తయారు చేసుకోవచ్చు అని చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు అండి. పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటది, ఇప్పటి వాళ్ళకైతే మాత్రము చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అండి. ఇలాంటివైతే మాత్రం మా అమ్మ ఇరగదీస్తుందండి, చాలా బాగా చేస్తుంది అన్నమాట. ఈ ఒడ్లు అయితే మాత్రం విత్తనాలు ఒడ్లు అండి. విత్తనాలకు నానేస్తారు కదా నారు పోయడానికి, ఆ ఒడ్లు అన్నమాట. బాగా ఇలా మొలకొచ్చిన తర్వాత నారు పోస్తారు. నానైతే మాత్రం ప్రతి సంవత్సరం ఇంతే అన్నమాట. నారు పోయంగా కొంచెం ఒడ్లు మిగిలించుకొని తీసుకొని వస్తారు. ఇలా అటుకులు చేస్తుందని అమ్మ. మీరైతే మాత్రము ఇలాంటి పాతకాలం నాటి వంటలు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. రెగ్యులర్ గా మన ఛానల్లో ఇలాంటి పాతకాలం నాటి వంటలు చూపిస్తూ ఉంటామండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మన అటుకుల విషయానికి వచ్చేస్తే ఇలా మొలకెత్తిన ఒడ్లని మనము ఒక బాండిల్ పొయ్యి మీద పెట్టుకుని బాగా వేడెక్కనిచ్చి ఒడ్లు ఒక 2 దోసలు వేసుకొని వేపుకోవాలండి. వీటిని మనం వేపుకునేటప్పుడు అయితే మాత్రం పొయ్యి బాగా మండుతూ ఉండాలండి. ఇవి వేగడానికి అయితే మనకి 10 నిమిషాలు టైం పడుతుందండి. అది కూడా హై ఫ్లేమ్ లో వేపితే 10 నిమిషాలు టైం పడుతుంది. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయని ఎలా తెలుస్తుంది అంటే సౌండ్ వస్తుందండి, పగులుతున్నట్లు సౌండ్ వస్తుంది అనమాట. అలాగే ఒక 2 ఒడ్ల గింజలు తీసుకొని చేతిలో వేసి నలిపామంటే పొట్టు ఊడిపోద్ది అనమాట. ఇంకా ఆ స్టేజ్ లో వీటిని దించేసుకుని రోట్లో వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండకూడదండి, వెంటనే దంచాలి. వెంటనే దంచామంటేనే పొట్టు ఊడుతుందండి, లేదంటే పొట్టు రాదు. ఇవి బాగా చల్లబడిపోయినాయంటే పొట్టు అసలు ఊడదండి. అందుకే వెంటనే ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండకూడదు అనమాట, ఇంకా దంచుతూనే ఉండాలి. ఇంక ఈ అటుకులు టేస్ట్ విషయానికి వస్తే వీటికి ఏది సాటి రాదండి. నార్మల్ అటుకుల కంటే 100 టైమ్స్ బాగుంటాయి. ఇవి నార్మల్ గానే తినేయచ్చండి, అంత బాగుంటాయి. కొంచెం బెల్లం వేసుకొని తినొచ్చు, లేదంటే చక్కెర వేసుకొని తినొచ్చు. ఇంకా హైలైట్ గా దీన్ని మంచి టేస్ట్ మీరు చూడాలంటే మంచిగా పాలు కాచుకొని ఇవి వీటిలో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తింటే ఉంటదండి. ఇంకంతకంటే ఏం వద్దనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. అమ్మకైతే మాత్రం ఇలాంటివి చేయడం చాలా అంటే చాలా బాగొచ్చండి. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇవే ఎక్కువ తినేవాళ్ళంట. నువ్వులు తిమ్మిరి అలాగే ఇలాంటివి ఎక్కువ చేసుకొని తినేవాళ్ళంట. తాత అయితే మాత్రము 5 బస్తాలు విత్తనాలకు సరిపోతాయంటే ఇంకొక బస్తా కూడా ఎక్స్ట్రాగా నానేసేవాడంట, కేవలం ఈ అటుకుల కోసమే. అలా మూలు వచ్చిన తర్వాత ఆ బస్తా ఒడ్లు ఇంట్లో తెచ్చేస్తే అమ్మమ్మ ఇంకా వాళ్ళంతా కలిసి ఒకరు వేపుతూ ఉంటే ఒకరు దంచుతూ ఉంటే అలా సాయంత్రం దాకా చేసేవాళ్ళంట. అలా ఒక బస్తా ఒడ్లు దంచితే 1/4 బస్తా కంటే కొంచెం ఎక్కువగా అటుకులు వచ్చేవంట. ఎవరికి తగులు రాకూడదని చెప్పి తాత ఏం చేసేవాడంటే అందరికి సమానంగా పనిచేసేవాళ్ళంట, ఎన్ని వస్తాయి అనేది. అలా వీళ్ళు ఎవరి భాగం వాళ్ళు దాచిపెట్టుకొని తింటూ ఉండేవాళ్ళంట. అమ్మ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటది అనమాట, అలాంటి రోజులు మళ్ళీ రావు అని. మాకు కూడా ఖచ్చితంగా గుర్తు చేయాలని చెప్పి ఇలాంటివన్నీ మాకు చేసి పెడుతూ ఉంటది. మా కోసం అని చెప్తుంది కానీ ఖచ్చితంగా నాన్న కోసమే ఎక్కువ చేస్తుంది అనమాట. ఎందుకంటే నాన్నకి ఇవంటే చాలా ఇష్టం అన్నమాట. చేసినప్పుడు టాంచి ఇంక అడుగుతూనే ఉంటాడు, ఎప్పుడు పాలు వేసిస్తావు, ఎప్పుడు పాలు కాసి వేసిస్తావు ఇవి అని. మన పనిలో మనం ఉంటే కోడి పనిలో కోడి ఉందన్నమాట. మనకంటే ఒడ్లు అంటే వాటికి ఎక్కువ ఇష్టం కాబట్టి కాలుతున్నా కానీ లెక్క చేయట్లేదు అది. ఈ ఒడ్లను మనము ఆపుకుంటా ఒక 10 నిమిషాలు దంచామంటే పొట్టంతా ఊడిపోద్దండి. ఇలా పొట్టంతా ఊడిపోయిన ఈ ఒడ్లని మనము ఒక చాట్లో వేసుకొని చెరిగామంటే పొట్టు మొత్తం బయట వచ్చేస్తుంది. వీటిని ఇలా చెరగడము ఇలా నేమడం కూడా ఒక ఆర్టేనండి, ఇది అందరికీ రాదన్నమాట. చూసారు కదా, ఒడ్లన్నీ ఏమన్నా ఒడ్లు ఉంటే ఇలా నేముతూ ఉంటే ఒడ్లన్నీ ముందుకు వచ్చేస్తాయి. వాటిని తీసుకొని మళ్ళీ మనం రోట్లో వేసుకొని మళ్ళీ దంచుకోవచ్చు. ఇదే పని మనం చేసామంటే బయటకు వచ్చిన ఒడ్లు కూడా లోపలికి వెళ్ళి కలిసిపోతాయి అన్నమాట బియ్యంలో. ఇంకెన్ని ఒడ్లున్నా కానీ అదే ప్రాసెస్ అండి, వేపుకుంటూ ఉండాలి, ఇలా వేసుకొని దంచుకుంటూ ఉండాలన్నమాట. శుభ్రంగా ఇలా చెరిగేసుకున్నామంటే మనకు అటుకులు అయితే రెడీ అయిపోతాయి. మనకు రానిది ఏది చేసినా కానీ మనకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా, అమ్మ ఇలా చేస్తుంది కదా అది. అలా చేస్తూ ఉంటే ఒక్క ఒడ్డు కూడా లోపల ఉన్నదాన్ని అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం తీసేసుకొని రోట్లో వేసేసుకుంటూ ఉంటారు. చూడండి అన్ని ఒడ్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఎక్కడైనా తప్పిపోయి 1-2 ఒడ్లు ఉంటే ఒకసారి ఏరేసుకున్నామంటే సరిపోద్ది. అమ్మ అయితే మాత్రం వీటిని పాలు కాచి వేసి చూపించాలనుకునిందండి. అమ్మకైతే ఒక పెద్ద పని వచ్చి పడింది అనమాట, లాస్ట్ లో చూస్తూ ఉండండి, కాబట్టి చేయలేకపోయింది. ఈ రకంగా చేసుకున్న ఈ అటుకుల్ని మనము ఏదైనా గాలిపాని ఒక సీసాలో కానీ లేదంటే ఒక బాక్స్ లో కానీ వేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. వీటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు అన్నమాట. ఇలా దంచుకున్న ఈ అటుకులతో మనము బెల్లం పొంగల్ చేసుకున్నామంటే అక్కడక్కడ మనము పెద్ద పెద్ద గుడుల్లో కొన్నిసార్లు బెల్లం పొంగలి నైవేద్యం తింటూ ఉంటాం కదండి, ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. మరి ఎందుకనే తెలియదు.
అమ్మ చేసిన ఈ అటుకులు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా రుచి చూసున్నారో లేదో కూడా ఖచ్చితంగా తెలపండి. వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చెప్పాను కదా, అమ్మ పాలేసి చూపించలేకపోవడానికి ఒక పెద్ద పని పడిందండి. ఇదే అన్నమాట, బర్రెలు వచ్చేసేసాయి. అవి ఆగనే ఆకు ఇంకా వచ్చిన తర్వాత వెంటనే కట్టేసేయాలి, లేదంటే ఎట్టబడ్డట్టు వెళ్ళిపోతాయి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.